హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నా. ఈరోజు నా మినీ బ్లాగ్ ఏంటంటే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నా ఈరోజు మధ్యాహ్నం. ఆనియన్స్, కరివేపాకు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోతేనే కొంచెం బాగా ఉంటుంది, స్మెల్ రాకుండా కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం టమోటా కూడా బాగా మగ్గిపోవాలి. కొంచెం మెత్తగా అవుతే బాగుంటుంది అన్నమాట. పచ్చిగా ఉంటే అది కూడా కొంచెం స్మెల్ వస్తుంది. తర్వాత కొంచెం కొంచెం పసుపు కొంచెం పసుపు వేసిన తర్వాత అది కూడా కొంచెం కలుపుకుందాము. అది కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత టమోటా బాగా మగ్గిపోవాలి గాయస్, మగ్గిపోతేనే మంచిగా ఉంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం మిక్స్ చేసేస్తే అది కూడా కొంచెం పచ్చి వాసన అనేది వెళ్తుంది. అన్నీ అంతే గాయస్, పచ్చి వాసన వస్తూనే ఉంటాయి. కొంచెం మగ్గిస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. ఏది వెంటనే వేసేయకూడదు. కొన్ని వాటర్ చూసుకొని నేనైతే 6 ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నా. ఈరోజు ఎగ్ ఫ్రై మా ఇంట్లో అయితే యాక్చువల్లీ మా హస్బెండ్ లేరు, నేను ఒక్కటే ఉన్నాను. నైట్ కూడా అదే ఎగ్న పాపతోటి ఏ వంటలు చేసుకోలేను. ఇది నా మినీ బ్లాగ్. మొత్తానికైతే నా ఎగ్ ఫ్రై ఇలా రెడీ అయిపోయింది. నేను మొత్తానికైతే తినేస్తున్నాను. ఇది నా మినీ బ్లాగు. ఎవరే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ నన్ను కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ఇలానే నేను కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. కూర అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.